హలో అండి. బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే పుల్లట్టు ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని ఇందులోనే పెరుగు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. టైం ఉంటే 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. మనం గరిటెతో వేస్తే రాదు, ఇలా గ్లాస్తో వేస్తే మనకు రవ్వ దోశలాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది పాతకాలం రెసిపీ, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అప్పటికప్పుడు వేసుకోవచ్చు. పప్పు నానబెట్టి రుబ్బి ముందు రోజు ప్రాసెస్ అంతా చేసే బదులు ఇలా అప్పటికప్పుడు దోశ వేసుకొని తిన్నారంటే టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా ఎలాంటి చట్నీ లేకపోయినా మ్యాంగో పికిల్ ఉంటే సూపర్ కాంబినేషన్. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.